హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం జీవితంలో సక్సెస్ సాధించాలంటే, కొంచెం ముందుకెళ్ళాలంటే మనం కొన్ని విషయాలు కొంతమంది చెప్పకూడదు. అది ఎలాంటి విషయాలు చెప్పకూడదు, ఎలాంటి విషయాలు చెప్పాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చెప్పకూడని విషయాలు అందులో కొన్ని తీసి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. చివరిదాకా చూసి నచ్చినాకనే లైక్ చేస్తా అంటే చివరిదాకా చూసి లైక్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, లేట్ చేయకుండా. అయితే చెప్పకూడని విషయాలు అంటే ఎందుకు చెప్పకూడదు అంటే, ఎందుకంటే కొన్ని విషయాలు వాళ్ళతో చెప్తే వాళ్ళు 10 మంది చెప్పడం, అని ఇబ్బంది పెట్టడం, మన చిన్న చూపు చూడడం. అయితే ఇందులో పిఎస్ అని 2 పెట్టిన. పి అంటే పర్సనల్, కొన్ని సొసైటీ, కొన్ని. ఓకేనా? అయితే పర్సనల్ గా మనం మన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలు, వాటి విషయానికి వస్తే అసలు అవి ఎప్పటికీ చెప్పకూడదు అన్నట్టు. ఈ విషయాలు ఎప్పటికీ ఎవరితో చెప్పకూడదు, మన పర్సనల్ సంబంధించిన విషయాలు. అవేంటి? నీలో ఉన్న లోపాలు. నీలో లోపాలు, ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. అంటే కొంతమందికి, అంటే ప్రతి మనిషికి కొంతమందికి నెగిటివ్ స్కిల్స్ ఉంటాయి, కొంతమంది పాజిటివ్ స్కిల్స్ ఉంటాయి. అంటే ప్రతి మనిషిలో కూడా నెగిటివ్ స్కిల్స్ ఉంటాయి, కొంత పాజిటివ్ స్కిల్స్ ఉంటాయి. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది ప్రతి మనిషిలో కూడా. సో నువ్వు చెడు అంటే నీలో ఉన్న చెడు చెప్పకూడదు. అలాగే చెప్తే ఏమైందంటే, నువ్వు చెప్పిన దగ్గర నుంచి వాళ్ళు దాన్నే ఎత్తిపోస్తూ నిన్ను ఒక పినిసుతో గుచ్చినట్టు గుచ్చుతా ఉంటున్నట్టు. ఓకేనా? సో నీలో ఉన్న లోపాలు చెప్పకూడదు. చెప్పినంత మాత్రం మనకు ఒరిగేది కూడా ఏముండదు, కాబట్టి చెప్పకపోవటమే మంచిది. అసలు అది చెప్పకూడదు, ఎప్పటికీ చెప్పకూడదు. వాళ్ళు తెలుసుకొని ఒకవేళ అర్థం చేసుకోరు, ఓకే. అంతేగాని చెప్తే మీకే ఇబ్బందులు ఎదురవుతాయి అన్నట్టు. అది తర్వాత మీ ఇష్టం. తర్వాత మీ ఫ్యామిలీ గొడవలు, మీ ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న గొడవలు కానీ, పెద్ద గొడవలు కానీ, ఎవరికో ఒకరికి అర్థం చేసుకునే వాళ్ళకి, కొంచెం తీర్చగలిగే వాళ్ళకి చెప్తే చెప్పొచ్చు. కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేసి మీ సంసారాన్ని ఒక చదరంగం లాగా చేసుకోవద్దు. ఓకేనా? మీ ఫ్యామిలీ గొడవలు కూడా అందరితో షేర్ చేసుకోవద్దు అన్నట్టు. ఓకేనా? పీక్స్ లో ఉన్నప్పుడు, తప్పదనుకున్నప్పుడు మాత్రం చెప్పండి. చిన్న చిన్న విషయాలు చీటింగ్ మాడి చెప్పవద్దు అన్నట్టు. ఓకేనా? అట్లాగే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీ యొక్క సంపాదన ఎంత అనేది చెప్పవద్దు అసలు. మీ సంపాదన, మీరు ఎంత సంపాదిస్తున్నారు, నెలకి ఎంత వస్తున్నాయి, ఇయర్లీ ఎంత వస్తున్నాయి, వారానికి ఎంత వస్తున్నాయి, రోజుకి ఎంత వస్తున్నాయి అని ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే చెప్పినంత మాత్రాన మీకు ఏమైనా కష్టాలు ఉన్నా వాళ్ళు ఏం తీరవరు. ఓకేనా? మిమ్మల్ని ఆదుకోరు. ఓకేనా? సరే, ఒకళ్ళిద్దరు ఆదుకోవట్లేదు, కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చినా మళ్ళీ వాళ్ళకి నిర్ణయాలి. సో సో చెప్పినంత మాత్రాన మీకు ఒరిగేది ఏం లేదు. సో అందువల్ల మీరు ఏం చేయాలంటే, చెప్పకుండా మీ సంసారాన్ని కష్టమైన, నష్టమైన, బాధ అయినా మీరే కాబట్టి నడిపించుకునే, లీడ్ చేసింది మీరు కాబట్టి మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. కానీ మీరు మీ సంసారంలో ఉండే ఇవన్నీ విషయాలు, ఫ్యామిలీ గొడవలు కానీ, నీలో ఉన్న లోపాలు కానీ, మీ యొక్క సంపాదన కానీ చెప్పి మీరు చిన్నగా కాకండి ఎటువంటి ముందు. అసలు ఇవి ఎప్పటికీ చెప్పకూడదు అండి. ఓకేనా? ఈ ఈ 3 విషయాలు. నెక్స్ట్ కొన్ని విషయాలు ఇంకొంటాయి సొసైటీకి సంబంధించి. ఇంకా చాలా ఉన్నాయి, కాబట్టి కొన్ని తీసి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం మనం. రెండోది, తెలుగులో రాదా, రెండో టాపిక్ ఏంటంటే సొసైటీలో జరిగాయి, అంటే మీ అచీవ్మెంట్స్.
మీరు సాధించబోయే విషయాలు ఇది సాధించబోయే ముందే ముందే ఓపెన్ గా చెప్పకూడదు. చెప్తే వాళ్ళు ఈర్ష్యతోని ఈ రోజుల్లో నరదిష్టి కూడా ఎక్కువ పడుతుంది. ఈర్ష్య ద్వేషాలు ఎక్కువైపోతుంది కాబట్టి అది ఎవరు చూపు ఎలాంటిదో కాబట్టి ముందే చెప్పకూడదు. చెప్తే మధ్యలో ఆటంకం అయ్యే ఆస్కారంగా ఉండేది. రెండోది ఏంటంటే ముందు ముందే చెప్పి నేను పెద్ద బిల్డప్ ఇచ్చిండు, ఒకవేళ అది కాలేదనుకో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అంటారు, ఓ పెద్ద కామందుకే పెద్ద ఇది చేసిండు అది చేసిండు ఓ బిల్డప్ కొట్టిండని అంటారు. సో ఇది కూడా చెప్పకూడదు. మీరు ముందే సాధించబోయేది చెప్పకూడదు. నెక్స్ట్ మీరు ఇల్లు కానీ ఒక ప్లాట్ కానీ ఒక అపార్ట్మెంట్ కానీ ఏమైనా తీసుకునేటప్పుడు చెప్పకూడదు అంట. ఇందాక చెప్పాను నరదేశ్ అని, ఇల్లు ఇది బాగా కలుగుతుంది. మీరు ఇల్లు నిర్మించుకునే ముందు చెప్పకూడదు. చెప్తే చెప్పలేము, మనకి ఎవరి కన్ను ఎలాంటిదో చెప్పలేము కాబట్టి ఆ కన్ను మీ మీద పడి ఏదైనా అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు లేదంటే ఏదైనా వర్క్ చేసే ముందు ఇవి కూడా చెప్పకూడదు అన్నట్టు. ఈ ముందే ఇవన్నీ ఏంటి, ముందే మనం అచీవ్మెంట్ చేయబోయే చెప్పకూడదు. అంటే మన తోటి వారితో చెప్పుకోవచ్చు, ఎందుకంటే కాంపిటీషన్లో నేను అది చెప్పుకోవచ్చులే, కానీ సొసైటీలో ఎవరితో పడితే వాళ్ళతో చెప్పకూడదు. ముందు ఎందుకు చెప్పకూడదు అంటే తర్వాత ఇవన్నీ ఆల్రెడీ అచీవ్మెంట్స్ అయినాక నువ్వు లేదంటే ఒక కారు తీసుకునే ముందు, ఓకేనా, కారు తీసుకునే ముందు ఏదైనా ఒక అచీవ్మెంట్ చేసే ముందు చెప్పకూడదు. ఇవన్నీ మీరు సాధించబోయే ఏదైనా సరే ఇవన్నీ ఒక చేయబోయే ముందు చెప్పకూడదు. చెప్తే వాళ్ళ కనదృష్టి కానీ వాళ్ళ అసూయ ద్వేషాలు అన్ని పడి కూడా మీరు కొంచెం డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే అది ఒకవేళ మీరు ముందు చెప్పి మళ్ళీ కాలేదనుకో వాళ్ళే అంటున్నారు. సో ఇది చెప్పకూడదు అన్నట్టు. ఒకవేళ మీరు సాధించారనుకో తర్వాత ఆటోమేటిక్గా మీ విజయం వాళ్ళకి చెప్తుంది, ఆటోమేటిక్గా మీ విజయం వాళ్ళకి గట్టిగా చెప్తుంది. కాబట్టి ఇక తర్వాత నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ముందు మనం అనుకున్నట్టు అవి అసలు చెప్పకూడదు. ఈ సరే కొలీగ్స్తోనో ఫ్యామిలీతో కొద్దిగా చెప్పుకోవచ్చు, కానీ ఎవరితోనో వాళ్ళు పడితే వాళ్ళతో సొసైటీలో మెంబర్స్కి చెప్పకూడదు అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, చెప్పా కదా, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో రోజు ఇంకో వీడియోతో మనం కలుసుకుందాం, ఓకేనా.